రాష్ట్రంలో ప్రతి పౌరుడు డ్రగ్స్ నిర్మూలనకు సహకరించాలన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. దేశాన్ని రాష్ట్రాన్ని బలహీనపరిచేందుకు కొందరు డ్రగ్స్ తెస్తున్నారని ఆరోపించారు. డ్రగ్స్ నిర్మూలన కోసం బడ్జెట్ ఎంతైనా కేటాయిస్తామని తెలిపారు బట్టి. అన్ని గ్రామాల్లో యాంటీ డ్రగ్స్ కమిటీ వేయాలని డీజీపీ సీఎస్లను సూచించారు. డ్రగ్స్ తెచ్చే వారిని ఉపేక్షించబోమన్నారు డిప్యూటీ సీఎం బట్టి. సంబంధించినంత వరకు ఈరోజు మనం చేస్తున్నటువంటి కార్యక్రమం చాలా అతి ముఖ్యమైనటువంటి కార్యక్రమంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తాం. నార్కోటిక్స్కు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు, మిగతా సహచర మంత్రివర్గ సభ్యులందరూ ఈ రాష్ట్రంలో మాదక ద్రవ్యాలు అనేది కనపడటానికి వీల్లేదు, వాడటానికి వీల్లేదని చెప్పి చాలా కఠినంగా ఉండటానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ముందుకు పోతాం. కొద్దిమంది సంఘ విద్రోహ శక్తులు చేసేటువంటి ప్రయత్నంలో వాళ్ళ బారిన పడి ఈ మాదక ద్రవ్యాల అలవాటుతో వారి భవిష్యత్తుని చిన్నాభిన్నం చేసుకునే పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. తెలుసో తెలియనటువంటి వయసులో ఉన్నటువంటి పిల్లలు దీంట్లో పడి వారి బంగారు భవిష్యత్తుని సర్వనాశనం చేసుకుంటున్నారు. రెండు రకాలైనటువంటి కారణాలు కావచ్చు. ఒకటి, కొద్దిమంది దుర్మార్గులు తప్పుడు మార్గంలో ఆదాయాన్ని పెంచుకోవాలని చేసుకునేటువంటి దుర్మార్గులు ఒక వ్యవస్థ అయితే, దేశాన్ని రాష్ట్రాన్ని బలహీనపరచడం కోసం మన దేశ ద్రోహులు కూడా చేసేటువంటి ఇంకొక ప్రమాదకరమైనటువంటి కార్యక్రమం. వీటి మీద అత్యంత జాగ్రత్తగా ఉండి మనం మన రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా నమ్ముతాం. ఈ రాష్ట్రంలో మాదక ద్రవ్యాలు కనపడకూడదని కోరుకునే ప్రతి ఒక్కళ్ళు కూడా తూచా తప్పకుండా సహకరించవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అది కళాశాలల్లో వేసేటువంటి కమిటీలు కానీ, కాలనీస్లో వేసేటువంటి కమిటీలు కానీ, నగరాల నుంచి గ్రామాలకు కూడా విస్తరిస్తున్నటువంటి పరిస్థితుల్లో